కొంతమంది చాలా క్లీన్ ఫుడ్ తింటారు. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకన్నా ఇంకా క్లీన్ ఫుడ్ తింటారు. నేనైనా అప్పుడప్పుడు కొంచెం జంక్ ఫుడ్ అయితే తింటాను. వీళ్ళు యాక్చువల్‌గా హోల్సమ్ ఫుడ్ మాత్రమే తింటారు. కాకపోతే వీళ్ళు గ్రాడ్యువల్‌గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటారు. రీజన్ ఏంటి బ్రో అని అడిగితే వీళ్ళు జస్ట్ బ్లేమ్ అంతా జెనెటిక్స్ మీద పుష్ చేసేస్తారు. యాక్చువల్‌గా మెయిన్ రీజన్ ఏంటో నేను చెప్పనా, వీళ్ళు క్లీన్ ఫుడ్ తింటున్నారు. అంతేగాని క్యాలరీ ఫ్రీ ఫుడ్ అయితే తినట్లేదు. సో ఎంత హోల్సమ్ ఫుడ్ అయినా మాత్రం అందులో క్యాలరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదైతే కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక మూవీ చూస్తూ ఒక 1/2 కిలో జీడిపప్పు తినేసారనుకోండి, మీకు తెలియకుండానే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకుంటారు. అండ్ అలాగే మన మీల్స్లో కర్రీ చూస్తే ఎంత ఉంటుంది అండ్ రైస్ చూస్తే కొండంత ఉంటుంది. దీనివల్ల కార్బోహైడ్రేట్ అనేది మనం చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ మీరు నిజంగానే ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి అనుకుంటే మీరు మీ ఫుడ్ని వేయింగ్ స్కేల్ మీద వే చేసుకుని తినవసరం లేదు. మీరు తినే పోర్షన్ని జస్ట్ స్కేల్ చేసుకోండి. ఎనర్జీ కన్సంప్షన్ అండ్ ఎనర్జీ యూటిలైజేషన్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి మీ ఫుడ్ని ట్రాక్ చేసుకుంటూ తినండి. ఫైనల్గా నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫుడ్ అయితే తక్కువ తినమని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే స్మార్ట్గా ప్లాన్ చేసుకుని తినండి.